వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవంలో మాట్లాడుతూ కుప్పకూలిపోయిన బొత్స సత్యనారాయణ, తీవ్ర దుఃఖంలో జగన్. ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అస్వస్థకు గురయ్యారు. చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు ఆందోళనలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరుతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం అయితే చేపట్టింది. బొత్స సొంత నియోజకవర్గం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కూడా నిరసన కార్యక్రమం అయితే నిర్వహించారు. బొత్స సత్యనారాయణతో పాటు ఇతర నేతలు కూడా వాహనంపై నిలబడి ప్రసంగించారు. ఈ క్రమంలో బొత్స ప్రసంగం చేస్తూ అలాగే ఒక్కసారిగా కూలబడిపోయారు. వెంటనే గమనించిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ను అక్కడి నుంచి వాహనంలో గర్విడి ఆసుపత్రికి అయితే తరలించారు. కాగా ప్రస్తుతం బొత్స పరిస్థితి ఆరోగ్యం నిలకడగా ఉందని, వడదెబ్బ తగలడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. అయితే అంతకుముందు చీపురుపల్లిలోని స్థానిక కొత్త పెట్రోల్ బంక్ నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల వరకు ఎండలోనే ర్యాలీని నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. అయితే బొత్స సత్యనారాయణ కూడా కాలినడకన 3 రోడ్ల జంక్షన్ వరకు అందరితో పాటు కలిసి నడిచారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ ప్రచార వాహనంపైకి ఎక్కి మాట్లాడుతుండగా ఒక్కసారిగా బొత్స సత్యనారాయణ కుప్పకూలిపోయారు. కాగా ఎండలో నడవడంతో పాటు అలసిపోవడం వల్ల కొంత డీహైడ్రేషన్కు గురైనట్లుగా వైద్యులైతే తెలిపారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఏపీలో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 సహా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు గతేడాది ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఇవాళ వెన్నుపోటు దినంగా పాటించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు. భారీగా నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.